హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ఇవాళ తారీఖు జూలై 26. మరి జూలై 26కి సంబంధించి ఏమన్నా డేట్స్ ఎక్స్టెండ్ చేశారా, కొత్తగా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా, ఏమన్నా ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్స్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారా, ఈ సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జూలై 26కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఆఖరి తేదీ రేపే. మామూలుగా అయితే 24th జూలైకి అది అయిపోవాలి రాత్రి 11 గంటలకి. బట్ మనలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు డేట్లో. సో ఈ అందు వచ్చిన అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు. రేపు ఉంది, బట్ రేపు దాకా వెళ్ళకండి, ఇవాళే అప్లై చేసేయండి. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఏజ్ లిమిట్లో ఉండి, అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ ఓబీసీ ఎస్సీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదివి అప్లై చేయండి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి. అలానే ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఈ మంత్ ఎండింగ్తోనే డేట్ అయిపోతుంది 31 జూలైకి. సో అది కూడా దగ్గరలోనే ఉంది. అండ్ ఆబ్వియస్గా 11th అవర్ క్యాండిడేట్స్ ఉంటారు, లాస్ట్ మినిట్లో పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు సర్వర్లు హ్యాంగ్ అయిపోతాయి. అందుకని బెటర్ లేట్ దాన్ ఎవర్, ఇప్పటికైనా పోయిందని లేదు, వెళ్ళి వెంటనే అప్లై చేయండి ఎస్ఎస్సి ఎంటీఎస్కి. ఇక్కడైతే మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. దిస్ ఈస్ ద ఏజ్ లిమిట్. అగైన్ మళ్ళీ నోటిఫికేషన్ ప్రకారం ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. అలానే వేకెన్సీల పరంగా 8326 ఉన్నాయి. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేయాలి అనన్నా, ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేయాలన్నా ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గమనిస్తే ఐబీపీఎస్ క్లర్క్ కూడా వన్స్ అగైన్ మనందరం మంచివాళ్ళం అని చెప్పి వేకెన్సీలు పెంచారు, అలానే డేట్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇది కూడా అందివచ్చిన అవకాశం చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా పోయిందేం లేదు, ఇంకా మన దగ్గర 1.5 day 2 days ఉంది దగ్గరగా. అందుకని ఎవరైతే నాకు బ్యాంక్ జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేయండి ఐబీపీఎస్ క్లర్క్ జాబ్కి సంబంధించి ఈ లింక్లోకి వెళ్ళి. ఇక్కడ కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు. అఫ్ కోర్స్ పోస్ట్ని బట్టి రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి, బట్ ఏదేమైనా ఇన్ జనరల్గా చూస్తే కనుక గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 years. మళ్ళీ నోటిఫికేషన్ డీటెయిల్గా చదవండి. ఏ జాబ్ అయినా సరే ముందు నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి తర్వాత అప్లై చేయండి. అలానే ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా నిన్నే రిలీజ్ అయింది 25th జూలై. 95 వేకెన్సీలు ఉన్నాయి. 21 నుంచి 30 years వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అగైన్ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన విధంగా రిలాక్సేషన్స్ అవన్నీ కూడా వర్తిస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు. ఆల్రెడీ అప్లికేషన్ డేట్ నిన్నే స్టార్ట్ అయిపోయింది, అండ్ నిన్న కూడా ఇన్ఫార్మ్ చేశాం మీకు ఈ విషయము. అలానే 16 ఆగస్ట్ వరకు లాస్ట్ డేటు. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 28 సంవత్సరాలు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు. 200 వేకెన్సీలు ఉన్నాయి. 25 జూలై అప్లికేషన్ స్టార్ట్ అయింది. 14 ఆగస్టు చివరి తేదీ. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. తర్వాత నాబార్డ్ గ్రేడ్ ఏకి సంబంధించి రేపు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రానుంది. మనకి యాజ్ ఆఫ్ నో ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. మనం 26th జూలైలోనే ఉన్నాము, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 27 జూలై. మేము అదే చెప్పేది, ఏ రోజుకు వచ్చినా ఆ రోజు అలర్ట్స్ అప్పటికప్పుడు ఇస్తాము. అలానే నోటిఫికేషన్ కన్నా ముందు ఏదైనా నోటీస్ వస్తే దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాము అని చెప్పాము. సో చెప్పినట్టుగానే మీకు ఇస్తూ ఉన్నాము. సో అట్లా నాబార్డ్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అఫ్ కోర్స్ అది కూడా మళ్ళీ పోస్ట్ను బట్టి వేరీ అవుతుంది. సో 27 జూలై రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 15 ఆగస్ట్ వరకు ఉంది లాస్ట్ డేటు. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మరొకసారి రేపు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాము. అలానే నోటిఫికేషన్ పూర్తిగా ఒకసారి చదివి అప్పుడు అప్లై చేయండి. తర్వాత సదర్న్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ జాబ్స్కి సంబంధించిన వేకెన్సీలు వచ్చాయి. సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా రిలీజ్ చేశారు, దాని గురించి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాము. మీరు చూడకపోయినట్టయితే ఏవైతే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన డైలీ జాబ్ అలర్ట్స్ ఉన్నాయో ఆ వీడియో చూడండి. సో సదర్న్ రైల్వేకి సంబంధించి కూడా ఆల్రెడీ మీకు అప్డేట్ చేసాం, మరొకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే రైల్వే అనగానే అంతసేపు మన జోను మన ప్రాంతం అలా చూస్తూ ఉంటారు కాబట్టి. సో సదర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ చెన్నై కాబట్టి మీకు ఒకవేళ తమిళం భాష వస్తాయో లేదో అటువైపు వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో 15 to 24 year వాళ్ళు ఏజ్ లిమిట్ ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 12th ఆగస్ట్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ కనిపిస్తున్న లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్కి సంబంధించి వెటర్నరీ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీ ఉంది. దీని గురించి కూడా ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అఫ్ కోర్స్ పోస్ట్ని బట్టి మళ్ళీ అది కూడా మారుతుంది. 12th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10th సెప్టెంబర్ వరకు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, నెక్స్ట్ మంత్లో ఇది. బట్ మేము ముందే చెప్పాము, అప్డేట్ ఎప్పుడు వచ్చినా ఏ విధంగా వచ్చినా మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి. అండ్ మోరోవర్ అది ఒక్క వేకెన్సీనే ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము. సో భవిష్యత్తులో ఈవెన్ ఒక్క వేకెన్సీ ఉన్న పోస్ట్ ఏదైనా వచ్చినా సరే దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తుంది కాంపీట్ మైండ్స్. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అప్పుడు బయటికి వెళ్ళిపోండి కావాలంటే. తర్వాత సెబీ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది.
అలానే ఎయిర్ ఫోర్స్ ఎఫ్కాట్ ఎగ్జామ్కి సంబంధించి, యూపీఎస్సి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి, అలానే సిబిఎస్సికి సంబంధించి అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జేటీఓ, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, వీటికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో ముందున్నవన్నీ కూడా అడ్మిట్ కార్డ్స్, వెరాజ్ ఇది ఏదైతే తొందరలో ఎగ్జామ్ జరగబోతుందో దానికి సంబంధించి సిటీ డీటెయిల్స్ రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేస్తున్నట్టయితే దాన్ని కూడా చూసుకోండి ఒకసారి. అలానే మీరు ఒకవేళ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ కాంపిట్మెంట్స్. నేను ఒకవేళ సెల్ఫ్ డబ్బా కొడుతున్నానని మీకు అనిపిస్తే కనుక నేను చెప్పింది ఒక పని చేయండి, తర్వాత మీకు మీరే అంటారు అన్నమాట, లేదు సార్ మీరు చెప్పిన మాట కరెక్ట్ అని. అదేంటంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసి మీరే చెక్అవుట్ చేసుకోండి. ఉన్న కోర్సెస్ ఏంటి, ఏ క్వాలిటీతో కంటెంట్ని ఇస్తున్నారు అదంతా చూడండి. తర్వాత మీరే అంటారు అవును మాస్టర్ మీరు చెప్పింది నిజమని. సో వెంటనే ఆలస్యం చేయకుండా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది, ట్రస్ట్ మీ. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మాతో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో, అలానే ఏవైతే జాబ్ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అందుకని అక్కడ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పటివరకు మీరు జాయిన్ అవ్వకపోతే. అలానే రీల్స్ రూపంలో ఎప్పటికప్పుడు వాల్యూ కంటెంట్ అందిస్తూ ఉన్నాము ఇన్స్టాగ్రామ్లో, సో అక్కడ కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. అలానే యూట్యూబ్లో డైలీ మార్నింగ్ పూట ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్, దస్కాదమ్ము, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి ప్రత్యేకంగా పోలీస్ యజ్ఞము, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో, అలానే డైలీ జాబ్ అలర్ట్స్ అని చెప్పి ఎన్నో ఫ్రీగా కంటెంట్ దట్టు టైం టేబుల్ వేసుకుని మరి ఇస్తున్నాం కాంపిట్మెంట్స్. అందుకని మీరు మమ్మల్ని యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. సో యూ విల్ బి గెటింగ్ అప్డేటెడ్ ఆన్ ఎ డైలీ బేసిస్ అండ్ దట్టు ఆన్ అన్ అవర్లీ బేసిస్ యాజ్ వెల్. సో అందుకని మీకు ఒకవేళ కాంపిట్మెంట్స్కి సంబంధించి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుని హ్యాపీగా మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్.